ఫ్రెండ్స్, గ్రూప్ 2కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ వినూత్న పబ్లికేషన్స్ లేటెస్ట్ బుక్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వినూత్న పబ్లికేషన్స్ పిఎస్ఎల్వి C58 పిఎస్ఎల్వి C58 FC PS, పిఎస్ఎల్వి C57 ఆదిత్య L1, జిఎస్ఎల్వి F12 NVS 01. ఆదిత్య L1 మిషన్లో 7 సైంటిఫిక్ పేలోడ్లు ఉన్నాయి. అయితే ఈ పేలోడ్స్కి సంబంధించి కింది అంశాలు సరికానిది గుర్తించండి. VELC విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ కరెక్ట్. SUIT సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఆస్పెక్ట్స్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్. పాపా ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య. సోలెక్సెస్ సోలార్ ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. హెలియోస్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. జీ రాంగ్ ఆన్సర్. ఆదిత్య L1 ఉపగ్రహం తొలిసారిగా సూర్యుని ఫుల్ డిస్క్ చిత్రాలను భూమికి పంపింది. అయితే ఈ ఉపగ్రహంలోని ఏ పేలోడ్ ఈ చిత్రాలు తీసింది? SUIT. ఆదిత్య L1 ఉపగ్రహానికి సంబంధించి కింది అంశాలలో సరైనది గుర్తించండి. బెంగళూరులోని ప్రొఫెసర్ UR రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. డాక్టర్ K శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఈ ఉపగ్రహ రూపకల్పన జరిగింది. ఆదిత్య L1లో మొత్తం 7 సైంటిఫిక్ పేలోడ్లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ కరోనా పొరలను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో 7 పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేసే డాటాను భూమికి పంపిస్తుంటాయి. భారతదేశం చందమామపై పరిశోధనలకు వివిధ ప్రయోగాలు చేసింది. అయితే ఈ ప్రయోగాలకు సంబంధించి ఈ కింది అంశాలు సరికానిది గుర్తించండి. సరికానిది చంద్రయాన్ 2 ప్రయోగం 2019 జూలై 22 కరెక్టు. చంద్రయాన్ 3 2023 జూలై 14 కరెక్టు. చంద్రయాన్ 3 జాబిల్లిపై అడుగుపెట్టిన తేదీ 2023 ఆగస్టు 23 కరెక్ట్. లూనార్ డే అనగా 14 రోజులు. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ప్రగ్యాన్ రోవర్ ఎన్ని రోజుల పాటు పరిశోధన చేసింది? 14 రోజులు. చంద్రయాన్ 3 మిషన్ ఏ తేదీన జాబిల్లిపై అడుగుపెట్టింది? ఆగస్టు 2023 ఆగస్టు 23. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. అయితే చంద్రయాన్ 3లో మిషన్ సరికానిది గుర్తించింది. సరికానిది ఇది. వ్యోమనౌక LV-M3M4 అనేది కరెక్టు. ల్యాండర్ విక్రమ్ కరెక్టు. రోవర్ ప్రజ్ఞాన్ కరెక్టు. 4th రాంగ్. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చంద్రయాన్ 3 చరిత్ర సృష్టించింది. అయితే ఈ కింది అంశాలను పరిశీలింపు. చంద్రునిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ది 2వ స్థానం. గగన్యాన్ మిషన్లో తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ TVD-1 ఇస్రో ఎప్పుడు చేపట్టింది? 2023 అక్టోబర్ 21. దేశంలో అతిపెద్ద సర్వే నౌక ఏది? INS సందాయక్. పాకిస్తాన్ స్వదేశీ క్షిపణి ఫతా 2. తైవాన్ సొంత జలాంతర్గామి హైకు. జపాన్ యొక్క మాన్ ల్యాండర్ స్లిమ్. చైనా కార్గో వ్యోమనౌక 4th ఆన్సర్ కరెక్ట్. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి స్వాసంగ్ 17ను పరీక్షించిన దేశం? ఉత్తర కొరియా. సంప్రీతి 11 ఇండియా బంగ్లాదేశ్. కజింద్ 7 కజకిస్తాన్ ఇండియా. మిత్రాశక్తి ఇండియా శ్రీలంక. జిమెక్స్ కజకిస్తాన్ ఇండియా. వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది
శ్వాసకోశ వ్యాధి. డిజిటల్ పాస్పోర్ట్లను ప్రారంభించిన తొలి దేశం ఫిన్లాండ్. దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ ఏది? ప్రభల్. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ జాతీయ అవార్డులను ఈ కింది ఏ రంగంలో సేవ చేసిన వారికి ప్రదానం చేస్తారు? శాస్త్ర సాంకేతిక నవకల్పనల రంగం. తలై మరియు నాజీర్ క్రూయిజ్ 2 అధునాతన క్షిపణులను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఇరాన్. మత్స్యకారుల కోసం 2వ తరం డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో. పారామైరోథేసియం ఇండికం అంటే ఏమిటి? ఫైటోపాథోజెనిక్ ఫంగస్. ఫాస్ట్ ట్యాగ్ కింది వాటిలో ఏ టెక్నిక్పై దేని పనిచేస్తుంది? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆస్ట్రా క్షిపణి ఎలాంటి క్షిపణి? ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. ఇమోబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ను స్థాపించడానికి ఆల్టైర్తో ఇటీవల ఏ ఐఐటి సహకరించింది? ఐఐటి మద్రాస్. క్రోన్స్ వ్యాధి ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి ఐబిడి వల్ల శరీరంలోని ఏ అవయవం ఎక్కువగా ప్రభావితమవుతుంది? చిన్న ప్రేగులు. టెర్రర్ బీస్ట్ అనే ఉత్తర గ్రీన్లాండ్లో కనుగొనబడిన మాంసాహార పురుగులకు కొత్తగా ఏమని పేరు పెట్టారు? టిమోర్బిస్టియా కోప్రి. బోయింగ్ ద్వారా యుఎస్ నౌకాదళానికి అందజేయబడిన ఓర్కా ఏ రకానికి చెందిన వాహనం? సిబ్బంది లేని సముద్ర గర్భ వాహనం. డ్రోన్లను ఉపయోగించి భారతదేశపు మొదటి పిఆర్టీ మెట్రో కారిడార్ను సర్వ్ చేయడానికి ఇటీవల ఏ కంపెనీ కాంట్రాక్ట్ను పొందింది? ఐజీ డ్రోన్స్. నాటో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థలో 1000 యూనిట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది? పేట్రియాట్. భారతదేశంలో సిరప్ రూపంలో లభించిన మొదటి కీమో డ్రగ్? ప్రివాల్. భారత నౌకాదళానికి చెందిన ఏ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక 2024 జనవరిలో ఓమన్లో సాగర్ మైత్రి మిషన్ 4ను ప్రారంభించింది? ఐఎన్ఎస్ సాగరధ్వని. భారత వైమానిక దళం కోసం లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను ఏ సంస్థ తయారు చేసింది? హెచ్ఏఎల్. సమాచార హక్కు చట్టం 2005 పరిధి నుంచి ఈ కింది ఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సూర్యకిరణ్ అనేది భారతదేశం మరియు ఈ కింది ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం? నేపాల్. నోవా దింగ్ మ్యూజిక్ ఫ్రాగ్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్తగా కనుగొనబడిన కప్ప జాతి? అరుణాచల్ ప్రదేశ్. వాతావరణ తరంగాల ప్రయోగం ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధించబడింది? నాసా. గనీమీడ్, కాలిస్టో మరియు యూరోపా గ్రహానికి చెందిన చంద్రుడు? బృహస్పతి. సట్లెజ్ నదిలో ఇటీవల ఏ అరుదైన మూలకం కనుగొనబడింది? టాంటాలాన్. ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ కోసం నాలెడ్జ్ పార్ట్నర్లుగా సిఎస్ఐఆర్ మరియు డిఆర్డిఓలను ఏ రాష్ట్రం సంతకం చేసింది? ఏ రాష్ట్రం సంతకం చేసింది? ఉత్తరప్రదేశ్. లుఫెక్స్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు మధ్య ఉమ్మడి ప్రయత్నం. జాక్సా. ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధం కలిగి ఉంది? ఈఎస్ఏ. ప్రపంచంలో మొట్టమొదటి రోబోట్ సిఇఓ ఎవరు? మికా. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఏ దేశానికి సంబంధించినది? భారతదేశం. నాసాకు సంబంధించిన క్యూరియాసిటీ రోవర్ ఏ ఖగోళ శరీరాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించబడింది? మార్స్. భారతదేశం ఏ దేశం నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ స్క్వాడ్రాన్లను కొనుగోలు చేసింది? రష్యా.
పోలీస్ అప్లికేషన్ల కోసం 5G టెక్నాలజీని ఉపయోగించడంపై దృష్టి సాధించిన నేషనల్ హ్యాకథాన్ పేరు ఏమిటి? విమర్శ 2023. భారతదేశంలోని మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పేరు ఏమిటి? నమో భారత్. ప్రాజెక్ట్ 15B క్లాస్ ఆఫ్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లలోని 3వ నౌక INS ఇంఫాల్ను ఏ నౌక నిర్మాణ సంస్థ పంపిణీ చేసింది? మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఏ తోకచుక్కను ఓరియానిడ్ ఉల్కాపాతం అని కూడా పిలుస్తారు? హాలీ కామెట్. ఇస్రో 2వ అంతరిక్ష నౌకతో అనుబంధించబడిన కులశేఖరపట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? కులశేఖరపట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. యూరప్ మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ రాకెట్ మీరా-1ను ఏ దేశం ప్రయోగించింది? స్పెయిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.